ఎలాగైనా డీలిమిటేషన్ చేయాలి అన్నది బీజేపీ ప్లాన్. ఎలాగైనా డీలిమిటేషన్ అడ్డుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్. అంటే ఈ 2 పార్టీల ప్లాన్ వెనకాల ఉన్నది రాజకీయ కారణాలే. ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటి? 543 లోక్సభ స్థానాలున్నాయి. వీటిని 816కి పెంచాలి. ఈ పెంచిన 816లో 33% మహిళలకు రిజర్వ్ చేయాలి. సరే, మహిళలకు రిజర్వేషన్ అనేది ఒకసారి పక్కన పెట్టేయండి. ఇప్పుడు 543ని 816 ఎట్ట చేస్తారు? ఈ 543లోనే డివైడ్ చేసి 816కి సంఖ్యను తీసుకెళ్తారు. అంటే కొత్త పార్లమెంట్ స్థానాలు ఏర్పాటు చేస్తారు. ఉన్న పార్లమెంట్ స్థానాలను డివైడ్ చేసి. ఆ డివైడ్ చేసే క్రమంలో బీజేపీ బలాబలాలను బట్టి, ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి, కేంద్రంలో అధికారంలో ఉంది. దాదాపు 70% రాష్ట్రాల్లో బీజేపీ అనుకూల ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కదా. కాబట్టి బీజేపీకి అనుకూలంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేసుకోవచ్చు. బీజేపీ బలానికి అనుగుణంగా కొత్త పార్లమెంట్ స్థానాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. దానివల్ల కొంత నెగటివిటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ బలాలకు అనుగుణంగా డీలిమిటేషన్ జరిగినప్పుడు బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కొంత మంచి సీట్లు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో కొంత బీజేపీకి దేశంలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. సహజంగా వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం మీదైనా పెరిగిద్ది. బీజేపీ మీద కూడా పెరిగింది. ఇప్పుడు పెరిగిన వ్యతిరేకతని అధిగమించడానికి డీలిమిటేషన్ ప్రక్రియను వాడుకోవచ్చు అనేది. అంటే బీజేపీ బలానికి అనుగుణంగా పార్లమెంట్ స్థానాలు క్రియేషన్ చేసుకోవచ్చు, బీజేపీ చేతిలో అధికారం ఉంది కాబట్టి అనేది ఒక పొలిటికల్ ప్లాన్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే. ఇప్పుడు డీలిమిటేషన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడ్డుకుంటుంది? పార్లమెంట్ స్థానాలు పెరిగితే కాంగ్రెస్ కూడా మంచిదేగా, కాంగ్రెస్లో ఎక్కువ మందికి టికెట్ ఇవ్వచ్చు కదా. అంటే కాంగ్రెస్కున్న భయం ఏంటంటే బీజేపీ తన బలానికి అనుగుణంగా కొత్త పార్లమెంట్ స్థానాలు క్రియేట్ చేసుకుంటుంది, ఉన్న పార్లమెంట్ స్థానాలను కూడా తన బలానికి అనుగుణంగా మార్చేసుకుంటుంది, బీజేపీకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండేలా చూసుకుంటుంది అనేది కాంగ్రెస్కున్న భయం, లేదా ఇతర విపక్షాలకున్న భయం. అంటే ఇక్కడ రాజకీయ కారణాలే. బీజేపీ పట్టుదలగా డీలిమిటేషన్ చేయాలనుకుంటుంది, కాంగ్రెస్ వద్దని వాదించడానికి ఈ రెండింటికి ఉన్న కారణం రాజకీయ కారణాలే. ఈ డీలిమిటేషన్ ద్వారా రాజకీయాల్లో బలాబలాలు తేడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, రాహుల్ గాంధీ గారి లోక్సభ స్థానం ఉంది, దాంట్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది అనేది లెక్కలు తీస్తారు. లెక్కలు తీసి కాంగ్రెస్కున్న బలాన్ని డివైడ్ చేస్తారు. కొంత బలాన్ని తీసి పక్క నియోజకవర్గంలో పడేస్తారు. కాంగ్రెస్కి బలం లేనిటువంటి కొంత ప్రాంతాన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి లోక్సభ స్థానంలో పడేస్తారు. అప్పుడు రాహుల్ గాంధీ గారి బలం ఆ పార్లమెంట్ స్థానంలో తగ్గిద్ది కదా ఆటోమేటిక్గా. ఉన్న బలం కాస్త పక్క నియోజకవర్గంలోకి వెళ్ళిపోయింది. బలం లేని ప్రాంతం వచ్చి రాహుల్ గాంధీ గారి లోక్సభ స్థానంలో యాడ్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా రాహుల్ గాంధీ గారు ఓడిపోవడానికి కారణం అయింది కదా. సో ఇలాంటివి చేస్తారనేది కాంగ్రెస్ భయం. ఇలాంటి చేసే అవకాశం ఉంటుంది అనేది బీజేపీకి ఉన్న ఆలోచన. ఇక్కడ రాజకీయ కారణాలు. కాకపోతే ఇంకొకటి ఉంది. ఇప్పుడు కనుక డీలిమిటేషన్ చేయకపోతే జనాభా లెక్కలు తీస్తున్నారు ఇప్పుడు. ఈ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ కనుక రేపు రాబోయే కాలంలో ఆ డిమాండ్ వస్తే నార్త్ ఇండియాకేమో పూర్తిగా న్యాయం జరిగింది, సౌత్ ఇండియాకేమో అన్యాయం జరిగింది. ఎందుకంటే సౌత్ ఇండియా జనాభా నియంత్రణ చేసింది కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు మేము 50% అనే ప్రాతిపదిక పెట్టాం కదా, అందరికీ ఒకే పర్సెంటేజ్ ఆధారంగా పెంచుతున్నాం కదా. కాబట్టి ఈ పర్సెంటేజ్ ప్రకారం ఇప్పుడు జనాభా లెక్కలు తీయకముందే డీలిమిటేషన్ ప్రక్రియగా ఆచేద్దాం అనేది బీజేపీకి ఉన్న నాయకులకున్న ఆలోచన కూడా. సో ఇది ఒక రకంగా మంచిదే. కాకపోతే అంతిమంగా ఏమవుద్దంటే 543 స్థానాలు 816 పెరుగుతాయి. ఆటోమేటిక్గా రాజ్యసభ స్థానాలు కూడా పెరుగుతాయి. తర్వాత అసెంబ్లీ స్థానాలు పెంచుతారు. ఆటోమేటిక్గా మండల స్థానాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు పెరిగి, ఎమ్మెల్సీలు పెరిగి, ఎంపీలు పెరిగితే ప్రజల మీద బడ్డెను కూడా పెరిగిద్ది కదా అనేది ఒక పాయింట్. అని ఇది ప్రజల వైపు నుంచి. రాజకీయ నాయకులకి ఉద్యోగాలు దొరుకుతాయి, కానీ ప్రజలకి బడ్డెన పెరిగిద్ది కదా. వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి, వాళ్ళ అలవెన్స్లు ఏంటి, వాళ్ళ జీతాలు ఏంటి అనేది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ రాజకీయ పార్టీల పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది కాదు. మాకు అవకాశం ఉంది, మా టైంలో చేసుకుంటే మాకు ఉపయోగం అనేది బీజేపీ ప్లాను. ఇప్పుడు అడ్డుకుంటే బీజేపీని దెబ్బతీయొచ్చు అనేది కాంగ్రెస్ ప్లాను. అంటే ఇక్కడ ఎవడు రాజకీయ కారణాలు, ప్రజల కారణాలు ఏమీ లేవు.